అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను సామలతో ఇడ్లీలు తయారు చేస్తున్నాను. ఈ సామల్ని మనం ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అంటారు. సో వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వన్ ఆఫ్ ద గుడ్ మిల్లెట్స్ కాబట్టి మనం దీన్ని వాడుకోవచ్చు. మామూలుగా ఈ మిల్లెట్స్ అన్నిటిలో కూడా బ్రౌన్ రైసు వైట్ రైస్లో కన్నా కూడా కొంచెం ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కాబట్టి మనం వీటిని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. వీటిని మనం మామూలుగా వండుకొని తినొచ్చు, అన్నం తిన్నట్టుగా, లేదా మనం ఇడ్లీలు దోశలోకి కూడా వాడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను 2 కప్పులు సామలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేస్తున్నాను. ముందు కడిగేసేసి నానబోస్తున్నాను. కనీసం 4-5 అవర్స్ దాకా నానబెడుతున్నాను. అలాగే 1 కప్పు మినప్పప్పును తీసుకున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూను మెంతులు, ఈ 2 కలిపి వీటిని కూడా శుభ్రంగా కడిగేసి నానబోసాను. సో ఇప్పుడు వీటిని నేను గ్రైండ్ చేసుకుంటాను. ముందుగా మినప్పప్పును తీసుకుని గ్రైండర్లో వేసుకుని మెత్తగా రుబ్బేసుకుని ఆ తర్వాత అది తీసేసాక సామలు వేసి రుబ్బుతాను. ఇక్కడ నేను వెట్ గ్రైండర్ వాడుతున్నాను ఈరోజు. మీరు మామూలు గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. మధ్య మధ్యలో గ్రైండర్ని ఆఫ్ చేసి చుట్టూ అంతా స్క్రేప్ చేసి అవసరమైతే కొద్దిగా నీళ్లు పోస్తూ దాన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. దీనికి సరిపడా ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, మినపప్పుని మెత్తగా గ్రైండ్ చేస్తాను. బాగా మెత్తగా అయింది ఇది. ఇప్పుడు మిల్లెట్స్ని కూడా గ్రైండ్ చేసేస్తాను. ఈ మిల్లెట్స్ గ్రైండ్ చేసేటప్పుడు మీరు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలాగా, అంటే కొద్దిగా రవ్వలాగా కొంచెం రఫ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నారంటే మీకు ఇడ్లీ టెక్స్చర్ బాగుంటుందన్నమాట. కొందరైతే మెత్తగా ఉండడాన్ని ఇష్టపడతారు. సో అలా కావాలనుకునే వాళ్ళు అలా మెత్తగానే చేసుకోండి. కానీ నాకైతే కొద్దిగా ఇలా పలుకుంటే ఇష్టం అనమాట. అంటే 2 వేళ్ల మధ్య పెట్టి ఇలా కదిపితే ఒకసారి కొద్దిగా వేళ్ళకి రవ్వలాగా తగలాలన్నమాట. అలా ఉంటే కొంచెం బాగుంటుంది. సో ఇది నా ప్రిఫరెన్స్. బట్ వేరే వాళ్ళకి మెత్తగా ఉండాలనుకుంటే మెత్తగానే చేసుకోవచ్చు. ఇక్కడ 1 గుప్పెడు అటుకులు కూడా తీసుకున్నాను నేను. వీటిని నానబెట్టాను. ఒక అరగంట నానబెట్టాక నీళ్ళని వంపేసి 2 సార్లు కడిగేసి నీళ్ళంతా వంపేసి ఇప్పుడు అది కూడా నేను ఈ సామలు గ్రైండ్ చేస్తున్నాను కదా, వాటితో పాటే అవి కూడా వేసుకుని గ్రైండ్ చేసేస్తున్నాను. ఈ అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీలు కొద్దిగా సాఫ్ట్గా వస్తాయి. లిటిల్ మిల్లెట్స్, అటుకులు 2 కూడా నేను గ్రైండ్ చేసేసాను. ఇప్పుడు ఇది కూడా తీసి గిన్నెలో వేసేసుకుని ఒకసారి 2 కలిపేస్తాను. ఇక్కడ చూడండి, గ్రైండ్ చేసిన మిల్లెట్స్ని కూడా దీంట్లో కలిపేశాను. మినపిండి, మిల్లెట్స్ పిండి 2 కలిపి బాగా గరిటతో కలిపేస్తున్నాను. ఒకసారి బాగా కలిపేస్తే 2 మిక్స్ అయిపోతాయి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసేసి గ్రైండ్ చేశాను. ఒకవేళ సాల్ట్ వేయకపోయి ఉంటే కనుక ఇప్పుడు సాల్ట్ వేసేసుకుని ఒకసారి 2 బాగా కలిపేయండి. కలిపేసి ఇది రాత్రంతా ఫెర్మెంటేషన్కి అట్టే పెట్టేయండి. కనీసం 8 అవర్స్. అంటే మీరు మార్నింగ్ గ్రైండ్ చేసుకుంటే రాత్రికి ఇడ్లీ వేసుకోవాలనుకుంటే 8 అవర్స్ దాకా మీరు పులియబెట్టండి, లేదా ఓవర్ నైట్ పులియబెట్టండి. నాకు ఇక్కడ రూమ్ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది కాబట్టి నేనేం చేస్తానంటే గిన్నె తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టి ఓవెన్ ఆన్ చేయకుండా ఓవెన్లో ఉన్న లైట్ మాత్రం ఆన్ చేసి గిన్నె మీద మూత పెట్టి ఓవెన్లో పెడతాను. సో అప్పుడు ఆ టెంపరేచర్ దానికి జస్ట్ ఆ లైట్ నుంచి వచ్చే టెంపరేచర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అన్నమాట ఇది ఫెర్మెంట్ అవ్వడానికి. మీకు ఒకవేళ రూమ్ టెంపరేచరే సరిపోతుంది అన్నప్పుడు గిన్నె మీద మూత పెట్టి కిచెన్ కౌంటర్లో పెట్టి మీరు ఉంచేస్తే రాత్రంతా బాగా పులుస్తుంది. ఒక్కొక్కసారి ఎక్కువ పులిసినప్పుడు గిన్నె ఓవర్ఫ్లో అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకని అడుగు నేను గిన్నె పెట్టుకుంటే కూడా మంచిది అలాంటప్పుడు. ఈ మూత పెట్టేటప్పుడు చిన్న టెక్నిక్ ఫాలో అవ్వండి. మూత ఇలా కంప్లీట్గా పెట్టేయకుండా చిన్న వెంట్ ఉంచండి. అలా చిన్న ఖాళీ ఉంచడం వల్ల దీనికి ఫెర్మెంటేషన్ బాగా జరుగుతుంది. ఇక్కడ చూడండి, మర్నాడు పొద్దున చూస్తే పిండి చక్కగా పులిసింది, కానీ గట్టిగా ఉంది ఇక్కడ. సో కాబట్టి కొద్దిగా నేను నీళ్లు కలిపాను అనమాట. నీళ్లు కలిపి కొంత పిండి తీసుకున్నాను ఈరోజు ఇడ్లీలు వేయడం కోసమని. మిగిలింది నేను మళ్ళీ ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. మిగిలిన పిండి సో ఒక రోజు పులిస్తే సరిపోతుంది, ఒక రాత్రి పులిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మిగిలింది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మర్నాడు మళ్ళీ ఇడ్లీ వేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇడ్లీ రేకుల్లో నూనె రాసి ఇడ్లీ వేసేస్తున్నాను. ఒక 3 ఇడ్లీ రేకులు మాత్రం వేస్తున్నాను నేను. ఇక్కడ మనం మిల్లెట్స్ వాడుతున్నాం కదా, మనకి షుగర్ స్పైక్స్ రాకుండా ఉంటాయి అని అనుకోవడానికి లేదండి. సో డయాబెటీస్ వాళ్ళు కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. ఇది మనం మిల్లెట్స్తో చేస్తున్నా కూడా ఏంటంటే గ్రైండ్ చేస్తున్నాం కదా, గ్రైండ్ చేస్తున్నప్పుడు
ఆ ఫైబర్ ఎఫెక్ట్ కొంచెం తక్కువగానే ఉంటుంది. మనం గ్రెయిన్ పళంగా వండుకొని తింటలేదు కదా! అలా వండుకొని తిన్నప్పుడు షుగర్ స్పైక్స్ ఉండవు. కానీ ఇలా గ్రైండ్ చేసుకొని తిన్నప్పుడు మనకి షుగర్ స్పైక్స్ కూడా ఉంటాయి. సో, మనం కేర్‌ఫుల్‌గానే ఉండాలి. అయితే ఏంటంటే మామూలుగా రైస్‌తో రవ్వతోటి ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీలైతే కనుక అవి కొంచెం టేస్ట్ బావుంటాయి. మెత్త మెత్తగా ఉంటాయి కాబట్టి ఇంకో 2 ఎక్కువ తినేస్తాం. ఇది అలా ఉండదు. వాటంత మృదువుగా ఉండవివి. కాబట్టి కొంచెం 2 ఇడ్లీలు తక్కువ తింటాం. సో, మనకి ఆ రకంగా అడ్వాంటేజ్ ఉంటుందనమాట. ఇప్పుడు కుక్కర్‌లో అడుగున నీళ్లు పోసి వేడి చేశాను ఆల్రెడీ. ఇప్పుడు ఇది కుక్కర్‌లో పెట్టి ముందు 10 నిమిషాలు మీడియం హైలో పెట్టి ఆ తర్వాత ఇంకొక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికిస్తాను. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇదిగోనండి ఇడ్లీలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ రేకుల్ని తీసి విడిగా పెట్టేస్తే ఒక్క నిమిషం చల్లారుతాయి. అప్పుడు వీటిని జాగ్రత్తగా అన్‌మోల్డ్ చేసి ఒక ప్లేట్‌లో వేసుకుంటున్నాను. చూసారుగా చక్కగా వచ్చాయి ఇడ్లీలు. మెత్తగా వచ్చాయి. టేస్ట్ కూడా బావుంటాయి. అంటే మనం మిల్లెట్స్ టేస్ట్‌కి అలవాటు పడాలన్నమాట. కొందరికైతే కొంచెం అలవాటు అవ్వడం కష్టమే అవుతుంది. కొంత టైం పడుతుంది. బట్ అలవాటు చేసుకుంటే బానే ఉంటుంది. ఈరోజు నేను ఇడ్లీలోకి శనగపప్పు, కొబ్బరి వేసి పచ్చడి చేశాను. ఇది జనరల్‌గా ఇడ్లీలోకి చేసుకునే పచ్చడి. బావుంటుంది. ఈ రెసిపీ నేను షేర్ చేసుకోలేదు. సో, త్వరలోనే నేను ఈ రెసిపీని కూడా షేర్ చేసుకుంటాను. నా వీడియో చూసిన మీ అందరికీ ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్‌బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. తర్వాత నా ఇంగ్లీష్ ఛానల్ శశిరేఖాస్ కిచెన్ కూడా చూసి ఆ రెసిపీలు కూడా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.